హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 76వ భాగం. డ్రైవర్ ఏమైంది అని అడుగుతుంది అర్ధరాత్రి బయలుదేరిన రమ డ్రైవర్ని. తెలీదు మేడం, హెవీగా వర్షం పడుతుంది కదా, ఇంజన్లోకి వాటర్ పోయినట్టున్నాయి, కారు పనిచేయడం లేదు అని చెప్పాడు డ్రైవర్. అయ్యో ఇప్పుడెలా? మనం అర్జెంటుగా వెళ్ళాలి. కష్టం మేడం, ఈ రూట్లో ఏ వెహికల్స్ కూడా రావు. ఇంత వర్షానికి క్యాబ్ బుక్ చేయడం కూడా కుదరదు. వర్షం తగ్గే వరకు వెయిట్ చేయడం తప్ప మనమేమీ చేయలేం అనడంతో ఇంటికి వెళ్లే వరకు ఓపిక లేని సంజయ్కి కాల్ చేసింది రమ. కానీ హెవీ రైన్స్ వల్ల సిగ్నల్స్ లేక సంజయ్తో పాటు ఇంట్లో ఎవరికి కాల్ చేసినా ఫోన్ తగలలేదు. కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోయిన సాకేత్ వెనకాలే వెళ్ళింది గౌతమి. కాసేపటి క్రితం వరకు ఆమె తన మనసుకు నచ్చిన మనిషి, ఇంకొద్ది రోజుల్లో తన మనసులోని మాటని చెప్పే మనిషి. కానీ ఇప్పుడు అమ్మ తర్వాత అమ్మ స్థానమైన వదిన స్థానానికి చేరింది. ఈ విషయం కొద్దిగా ముందే తెలిసినా కనీసం రాధిక మీద అలాంటి ఆలోచన కూడా చేసేవాడు కాదు సాకేత్. తన గురించి ఆలోచించిందంతా గుర్తొస్తుంటే తన మీద తనకే వెగటుగా అనిపించి రైలింగ్ మీద చేతుల నుంచి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సాకేత్. బావా అంటూ అతడి భుజం మీద చెయ్యి వేసింది గౌతమి. తను చూడకుండా కళ్ళు తుడుచుకొని, నువ్వేంటిక్కడ? నువ్వు చాలా మంచివాడివి బావా. ఎవరో కూడా తెలియని రాధిక కోసం అందరి ముందు నువ్వు చెడ్డవాడిగా నిలబడ్డావు అని గౌతమి అంటే, నేనలా చేయకపోతే అన్నయ్య నోట్లో నుండి నిజం బయటికి రాదు గౌతమి. కానీ నువ్విలా చేసినంత మాత్రాన పెద్దబావ రాధికని యాక్సెప్ట్ చేస్తాడా బావా? చేసేలాగా చేస్తాను. పాపం గౌతమి రాధిక 13 ఏళ్లుగా కేవలం అన్నయ్య తప్ప ఇంకే ప్రపంచం తెలియకుండా బతికి కొండంత ఆశతో తన దగ్గరికి వస్తే అన్నయ్య మాత్రం. కానీ పెద్దబావ చెప్పినట్టు ఆ పెళ్లికి విలువ లేదేమో బావా. విలువనేది మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది గౌతమి. తన కోసం పెద్దబావ చేతిలో నువ్వు దెబ్బవుతున్నావు. సన్నగా నవ్వి, కొట్టింది ఎవరో కాదుగా, మా అన్నయ్యేగా, మరేం పర్వాలేదులే. ఇంతకీ వదినెక్కడుంది? నువ్వు వెళ్ళాక బావ రాధిక మీద చాలా సీరియస్ అయ్యాడు అంటూ తనన్న మాటలన్నీ చెప్పగానే అలాగా అని రాధిక దగ్గరికి వెళ్ళబోయాడు సాకేత్. సాకేత్ చెయ్యి పట్టుకుని ఆపేసింది గౌతమి. వద్దు బావా, ఇప్పుడు తనకు కావాల్సింది ఒంటరితనం. మనస్ఫూర్తిగా ఏడిస్తే తప్ప తన బాధ తీరదు. ఏదైనా రేపొద్దున మాట్లాడుకుందాం అనడంతో చెక్ ఇచ్చి తనని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా సన్నగా నవ్వి వెళ్ళిపోయిన రాధికని గుర్తు చేసుకుంటూ, నిజమే, తన మనసులోని భారమంతా ఉంది, అది తీరాలంటే ఒంటరిగానే ఉండాలి అనుకున్నాడు సాకేత్. ఓ గాడ్, ఏం జరుగుతుంది ఇంట్లో? ఆ పల్లెటూరి ముద్దుని మా అన్నయ్య చేసుకున్నాడా? అదింటే వదినా ఈ ఇంట్లో స్థానం ఏర్పరచుకోవడానికి అది ఇక్కడికి వచ్చిందా? ఈ విషయం సరయ్య వదినకి తెలిస్తే అనుకోగానే సరయు మొండితనం కోపం తెలిసిన సవితకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. లేదు, అలా జరగకూడదు. అన్నయ్య చెప్పినట్టు తను సరయుని పెళ్లి చేసుకుంటేనే మా భవిష్యత్తు బాగుంటుంది. మేం బాగుండాలంటే ఆ రాధిక ఇంట్లో ఉండకూడదు. అన్నయ్య చేసింది కరెక్ట్. ఈ విషయం అమ్మకు తెలిసిందంటే పొరపాటున కూడా అన్నయ్య పెళ్లి మరొకరితో జరగనివ్వదు. పొద్దున్నే దాంతో ఎలాగైనా మాట్లాడి ఇంట్లో నుండి పంపించేయాలి అని గట్టిగా అనుకుంది సవిత. అమ్మో అమ్మో, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నేనేదో ఆ మినిస్టర్ కూతుర్ని పక్కకు తప్పించి నా కూతుర్ని వాడి పెళ్ళాన్ని చేద్దామనుకుంటే వాడికి చిన్నప్పుడే పెళ్ళయిందా? అది కూడా మురళి కూతురుతోనా? ఇప్పుడేంటి చేయడం? ఈ రాధికని ఎలాగైనా వదిలించుకోవచ్చు. ముందైతే ఆ మినిస్టర్ కూతుర్ని ఎలాగైనా సంజయ్ జీవితం నుండి తప్పించాలి. ఇక్కడ జరిగిందంతా రేపు పొద్దున్నే ఫోన్ చేసి చెప్పానంటే అసలే పెద్దింటి పిల్ల, పొరపాటున కూడా వీణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఆ తర్వాత ఎలాగోలా ఈ రాధికని ఇంట్లో నుండి పంపించి నా కూతుర్ని ఇంటి కోడల్ని చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు పరంధాం ఒకవైపు.
కేవలం రాధిక వల్లే ఈరోజు అందరి ముందు తన దోషిగా నిలబడాల్సి వచ్చిందని తన రూంలో ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు సంజయ్. పదే పదే నువ్విద్దరినీ మోసం చేస్తున్నావన్న సాకేత్ మాటే చెవుల్లో మోగుతుంటే, లేదు, నేనెవ్వరినీ మోసం చెయ్యట్లేదు, చెయ్యాలనుకోవట్లేదు. నిజంగానే సరయుని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతేకాని రాధికని మోసం చేసే ఆలోచన నాకెంత మాత్రం లేదు అంటూ రూంలోని వస్తువులన్నీ చిందరవందర చేసి అసహనంగా బెడ్ మీద వాలిన సంజయ్కి కనుపాపల్లో ఐ లవ్ యూ సంజయ్, నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను అంటున్న సరయు రూపం ఒకవైపు కనిపిస్తుంటే, నువ్వు నా ప్రాణం బావా, ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అని నవ్వుతూ చూస్తున్న రాధిక రూపం మరోవైపు కనిపించి కలవరపెడుతుంటే గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు సంజయ్. ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేశారు. ఉదయాన్నే నేనున్నానంటూ బాలభానుడు ప్రకాశించడంతో రాత్రి పడిన వర్షమంతా కొద్ది కొద్దిగా తెరిపించి అన్ని వైపులా వెలుగుని సంతరించుకుంది. రాధిక కోసం వెళ్ళిన గౌతమికి ఆ రూంలో ఎక్కడా తను కనిపించలేదు. రాధిక ఇక్కడ లేదేంటి, అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అనుకుంటూ సాకేత్కి చెప్పడానికి వెళ్తున్న ఆమెకు పైనుండి వస్తూ ఎదురొచ్చాడు సంజయ్. ఏమైంది, ఎందుకంత కంగారుగా పడుతున్నావు అని సీరియస్ టోన్స్తో అడగగానే, బావా అది అది రాధిక ఎక్కడా కనిపించట్లేదు అని కంగారుగా చెప్పింది గౌతమి. షాక్గా, ఏంటి? అవును బావా, మొత్తం అంతా చూశాను, తనెక్కడా లేదు అనగానే కంగారుగా తన రూంలోకి పరిగెట్టాడు సంజయ్. గౌతమి చెప్పడంతో ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయిన సాకేత్ కూడా పరుగున సంజయ్ వెనకే వచ్చాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఫ్లోర్ మీద రెపరెపలాడుతున్న ముసలమ్మ రాసిన కాగితం కనిపించడంతో దాన్ని అందుకోవడానికి ముందుకు వంగి నా సంజయ్కి ఫ్లోర్ మీద ఆరిపోయిన నీటి మరకలు చూసి అవి రాధిక ఏడ్చిన కన్నీటి బొట్లని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. పేపర్ని చేతిలోకి తీసుకున్న సంజయ్కి వచ్చి రాని అక్షరాలతో ముసలమ్మ రాసిన ఉత్తరాన్ని చదువుతుంటే అతడి పక్కనే నిలబడి తను ఆ ఉత్తరాన్ని చదివాడు సాకేత్. అంటే రాధిక ఒక్కటే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందా? ఓ గాడ్, అంత వర్షంలో ఒక్కడికి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ ఏదైనా అన్న ఆలోచన రాగానే ఒళ్ళంతా వణికిపోయింది సంజయ్కి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అన్నయ్య? నా జీవితం నుండి వెళ్ళిపో అని చెప్పావు, శాశ్వతంగా నీ నుండి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? ఒంటరిగా వెళ్ళిపోనేమని నేనెప్పుడు చెప్పాను? మనిద్దరికీ సెట్ అవ్వద్దు, మన పెళ్ళికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని సాధ్యమైనంత వరకు ఓపికగానే చెప్పాను కదరా. ఓపికగా చెప్పావా? ఎలా చెప్పావో ఒక్కసారి ఆలోచించు. తన ప్రేమకై నమ్మకానికి వెలకట్టి వెళ్ళిపోమన్నావు. తనని మురళి మావయ్య నిజంగానే చాలా గొప్పగా పెంచాడన్నయ్య. అందుకే నీ నుండి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయింది. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో, తన మనసుని ఎంతగా గాయపరిచావో అంతకు 1000 రెట్ల బాధ నువ్వు ఏదో ఒక రోజు భరిస్తావు అని కోపంగా చెప్పి కన్నీళ్లతో వెనక్కి తిరగగానే వాళ్ళని చూస్తూ లోపలికొచ్చిన రమని చూసి అమ్మా అంటూ అక్కడే ఆగిపోయాడు సాకేత్. కంటి నిండా నీళ్లతో ఒక్కో అడుగు వేస్తూ సంజయ్ దగ్గరికి వచ్చింది రమ. అమ్మా, నేను ఈ విషయం నీకు అన్న మాట సంజయ్ నోట్లో నుండి బయటికి రాకముందే రమ కొట్టిన దెబ్బకి అతడి ముఖం పక్కకి వాలిపోతే అప్పుడే నిద్ర లేచి వస్తున్న పరంధాం సవితలు ఉన్న చోటే ఆగిపోయారు. అమ్మా, ఛ, నన్నలా పిలవకు. ఎలారా, తెలిసి తెలిసి ఎలారా ఆ పిచ్చి పిల్లని ఇంతలా మోసం చేయగలిగావు? కనీసం ఆ పిల్లని చూస్తే నీకు జాలైనా అనిపించలేదా? అమ్మా, నేనేం చేశానని మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? ఏం చేశావా? ఆ పిల్లని పెళ్లి చేసుకుని అసలు దాని సంగతే మర్చిపోయి మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఇన్నేళ్ల తర్వాత తను నిన్ను వెతుక్కుంటూ వస్తే ఆ విషయం కూడా నాకు చెప్పకుండా తనని వదిలించుకోవాలనుకున్నావు. అమ్మా, నీకు విషయం అర్థం కావట్లేదు. నిజంగానే తను నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కనీసం మా మధ్య రాకపోకలైనా ఉండుంటే తను నా లైఫ్లో ఉండేదేమో. ఇప్పుడు నా జీవితంలోకి సరయు వచ్చేసిందమ్మా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? తన కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలా? గట్టిగా ప్రేమించిన అమ్మాయి కోసం తాళి కట్టిన భార్యని వదిలించుకున్నావా అని అడిగింది రమ. అమ్మా, తనంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు? ఇష్టం లేదనుకున్న వాడివి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో చదువుకునే హక్కు నీకెక్కడి నుండి వచ్చింది సంజు? నీ పెళ్లి జరిగినప్పుడు నీ వయసు పసి వయసు కాదు, అన్నీ తెలిసిన వయసు.
కేవలం స్వార్థంతో అప్పటి నీ పరిస్థితికి తలుంచి రాధికను వాళ్ళ నాన్నని వాడుకున్నావు. ఇప్పుడు నీకన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు సాయం చేసే స్థోమత వాళ్ళకి లేదు. వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. అదే సరియు అయితే నిన్ను మించిన ఆస్తి, పలుకుబడి తనకి ఉండుంటే తనని పెళ్లి చేసుకునేవాడివి కాదేమో కదా అని అడగగానే దెబ్బతిన్నట్టు ఆమె కళ్ళలోకి చూస్తూ, నీకోసం నీ కొడుకు డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాడనుకుంటున్నావా అమ్మా అని అడిగాడు సంజయ్. ఎప్పుడైతే రాధికని నీ జీవితం నుండి శాశ్వతంగా తొలగించుకోవాలనుకున్నావో ఖచ్చితంగా నువ్వు అలాంటి వాడివే అని వెక్కిళ్లతో చెప్పి, సాకేత్, రాధిక ఎక్కడుందో వెతికించు, తనకి ఊరు మనుషులు ఏమీ తెలీదు అంటుంటే సంజయ్ని చూస్తూ, వీలైనంత తొందరగా నా కోడల్ని తీసుకొచ్చే బాధ్యత నీదే అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది రమ. విన్నారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రాధిక ఎక్కడికి వెళ్ళింది? అసలు తిరిగి వస్తుందా లేదా? ఈలోపు సరయు అమెరికా నుండి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.